గ్రాంధిక భాష ఈ సాహిత్య భాషగా పరిఢవిల్లుతున్న రోజుల్లో వ్యవహారిక భాషను రచనా శైలిలో ప్రయోగించిన తెలుగు ప్రథమ రచయిత గురజాడ అప్పారావు గారు. గురజాడ అప్పారావు గారు తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఒకరు. ఆయన హేతువాది. 19వ శతాబ్దంలోనూ 20వ శతాబ్ది మొదటి దశకంలోనూ ఆయన చేసిన రచనలు ఈనాటికి ప్రజల మన్ననలను పొందుతున్నాయి. ఆయన ప్రజలందరికీ అర్థమయ్యే రీతిలో రచనలు చేశారు. వీరి కన్యాశుల్కము నాటకానికి సాహితీ లోకంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నాటకంలో ఆయన సృష్టించిన గిరీశం, మధురవాణి, రామప్ప పంతులు, అగ్నిహోత్రావధానులు, లుబ్ధావధానులు మొదలైన పాత్రలు ప్రఖ్యాతి పొందాయి. అభ్యుదయ కవితా పితామహుడు అని బిరుదు పొందిన అప్పారావు గారు తెలుగు సాహిత్య భాషలో వాడుక భాష ఒరవడికి కృషి చేసిన వారిలో ముఖ్యుడు. ఆయనకు కవిశేఖర అనే బిరుదు కూడా ఉంది. గురజాడ అప్పారావు గారు విశాఖ జిల్లా రాయవరం అనగా యలమంచలిలో మేనమామ ఇంట్లో 1862 సెప్టెంబరు 21న వెంకట రామదాసు, కౌసల్య దంపతులకు జన్మించారు. ఆయనకు శ్యామలరావు అనే తమ్ముడు ఉన్నాడు. గురజాడ అప్పారావు కుటుంబం వారి తాతల కాలంలో కృష్ణా జిల్లా గురజాడ గ్రామం నుండి విశాఖ మండలానికి వలస వచ్చింది. అప్పారావు గారి తండ్రి విజయనగరం సంస్థానంలో పేష్కారుగా, రెవెన్యూ సూపర్వైజరుగాను, కిలేదారుగాను పనిచేశారు. తన 10వ ఏట వరకు అప్పారావు గారు చీపురుపల్లిలో చదువుకున్నారు. తర్వాత వారి తండ్రి కాలం చెయ్యటంతో విజయనగరానికి వచ్చారు. ఇక్కడ చాలా పేదరికంలో వారాలు చేసుకుంటూ చదువు కొనసాగించారు. ఈ సమయంలో అప్పటి ఎంఆర్ కాలేజీ ప్రిన్సిపాల్ సి చంద్రశేఖర శాస్త్రి ఆయనను చేరదీసి ఉండటానికి చోటిచ్చారు. 1882లో మెట్రిక్యులేషన్ పూర్తి చేసి తర్వాత 1884లో ఎఫ్ఏ చేశారు. ఇదే సంవత్సరంలో ఎంఆర్ హైస్కూల్లో టీచరుగా చేరారు. విజయనగరంలో బిఏ చదువుతూ ఉన్నప్పుడు వాడుక భాషా ఉద్యమ నాయకుడు గిడుగు రామ్మూర్తి గారు ఆయనకు సహాధ్యాయి. వారిద్దరూ ప్రాణస్నేహితులు. ప్రతి ఏటా గురజాడ జన్మదిన వేడుకను రాయవరం ప్రజలు ఘనంగా నిర్వహిస్తారు. 1885లో అప్పారావు గారు అప్పల నరసమ్మ గారిని వివాహం చేసుకున్నారు. వీరికి 3 సంతానం, 2 కుమార్తెలు, 1 కుమారుడు. 1887 సంవత్సరంలో మొదటి కుమార్తె ఓలేటి లక్ష్మీనరసమ్మ జన్మించింది. 1890లో కుమారుడు వెంకటరామదాసు, 1902లో రెండవ కుమార్తె పులిగెడ్డ కొండాయమ్మ జన్మించింది. విజయనగరం సంగీత, సాహిత్య, నృత్య కళారంగాలకు పెట్టింది పేరు. విజయనగర సంస్థానాధీశులు శ్రీ పూసపాటి ఆనందగజపతిరాజు గారితో ఆయనకు మంచి సత్సంబంధాలు ఉండేవి. 1887లో విజయనగరం కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఆయన మొదటిసారిగా ప్రసంగించారు. ఇదే సమయంలో సాంఘిక సేవకై విశాఖ వాలంటరీ సర్వీసులో చేరారు. 1889లో ఆనందగజపతి డిబేటింగ్ క్లబ్కు ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తమ్ముడు శ్యామలరావుతో కలిసి ఆంగ్లంలో పద్యాలు రాశారు. కలకత్తాలో ఉన్న రీస్ అండ్ రైట్ ప్రచురణకర్త శ్రీ శంభుచంద్ర ముఖర్జీ గారు అప్పారావు గారిని తెలుగులో రచన చేయటానికి ప్రోత్సహించారు. ఆంగ్లంలో ఎంత గొప్పగా వ్రాసినా అది పరభాషయేనని, తన మాతృభాషలో వారు ఇంకా గొప్పగా వ్రాయగలరని అతనన్నారు. ఇండియన్ లీజర్ అవర్ ఎడిటర్ గుండుమూర్తి వెంకట రమణయ్య కూడా అతనిని ఇదే త్రోవలో ప్రోత్సహించారు. 1891లో విజయనగర సంస్థానంలో సంస్థాన శాసన పరిశోధకునిగా గురజాడ గారు నియామకం పొందారు. 1897లో మహారాజా ఆనందగజపతి చిన్న వ్యాధితో కాలం చేసినప్పుడు రీవా మహారాణి అప్పల కొండమాంబ గారికి వ్యక్తిగత కార్యదర్శిగా అప్పారావు గారు నియమితులయ్యారు. 1884లో మహారాజా కాలేజీ వారి పాఠశాలలో
ఉపాధ్యాయుడిగా చేరారు. 1886లో డిప్యూటీ కలెక్టర్ ఆఫీసులో హెడ్ క్లర్క్ పదవిని, 1887లో మహారాజా కళాశాలలో అధ్యాపక పదవిని నిర్వహించారు. 1886లో రాజావారి ఆస్థానంలో చేరారు. 1911లో మద్రాసు యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ స్టడీస్లో సభ్యత్వం లభించింది. గిడుగు రామ్మూర్తి గారితో కలిసి వాడుక భాషా వ్యాప్తికి ఉద్యమించారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కన్యాశుల్కం నాటకాన్ని 1890 ప్రాంతాల్లో పూర్తి వాడుక భాషలో రచించారు. ఆ రోజుల్లో ప్రబలంగా ఉన్న కన్యాశుల్కము, వేశ్యావృత్తి వంటి దురాచారాలపై విమర్శ ఈ నాటకానికి కథావస్తువు. 1892లో ఈ కన్యాశుల్కం నాటకపు తొలి ప్రదర్శన జరిగింది. 1897లో తొలి కూర్పును మహారాజా ఆనంద గజపతి గారికి అంకితమిచ్చారు. ఇప్పుడు మనకు దొరుకుతున్న కన్యాశుల్కం రెండవ కూర్పును 1909లో రచించారు. తొలి ప్రదర్శనకే ఎంతో పేరు వచ్చింది. దీనితో సాహిత్యంలో వాడుక భాషా ప్రయోగానికి ఒక రకంగా నాంది పలికింది అని చెప్పవచ్చు. సాంఘిక ఉపయోగంతో పాటు రసజ్ఞుల ఆనందానికి కూడా వాడుక భాష వాడవచ్చని ఈ నాటకం నిరూపించింది. దీని విజయంతో అప్పారావు గారు ఈ ఆలోచన సరళిని అవలంబించి ఇతర సాహిత్యకర్తలను వెదకసాగారు. ఈ సరళకి అతని చిన్ననాటి స్నేహితుడు, చీపురుపల్లిలో నివసిస్తున్న తన సహాధ్యాయి అయిన గిడుగు రామ్మూర్తి గారు ముఖ్యుడు. వాడుక భాషా ప్రయోగానికి వ్యతిరేకి అయిన కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి కూడా ఈ నాటకం సాహితీ విలువలను ప్రశంసించడంతో అప్పారావు గారికి ఎంతో పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. గురజాడ అప్పారావు గారు 1896లో ప్రకాశిక అన్న పత్రికను మొదలుపెట్టారు. 1897లో కన్యాశుల్కాన్ని వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్ మద్రాసు వారు ప్రచురించారు. అప్పారావు గారు దీన్ని మహారాజా ఆనంద గజపతి గారికి అంకితమిచ్చారు. 1909లో ఆరోగ్యం కుదుటపడటానికి నీలగిరి కొండలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కన్యాశుల్కం రెండవ వెర్షన్ రాశారు. 1910లో రాసిన దేశమును ప్రేమించుమన్నా అనే దేశభక్తి గీతం ఎంతో ప్రసిద్ధి పొందింది. 1911లో మద్రాస్ విశ్వవిద్యాలయం బోర్డ్ ఆఫ్ స్టడీస్లో నియమించబడ్డారు. అదే సంవత్సరంలో స్నేహితులతో కలిసి ఆంధ్ర సాహిత్య పరిషత్తును ప్రారంభించారు. 1913లో అప్పారావు గారు పదవీ విరమణ చేశారు. అప్పటి నుండి అనారోగ్యంతో బాధపడేవారు. ఇదే సమయంలో మద్రాస్ విశ్వవిద్యాలయం వారు ఫెలోతో గౌరవించారు. చివరికి 53 సంవత్సరాల వయసులో 1915 నవంబర్ 30న గురజాడ అప్పారావు గారు మరణించారు. దురాచారాన్ని విమర్శిస్తూ గురజాడ గారు రచించిన కన్యాశుల్కం నాటకం భారతీయ భాషలలో వెలువడిన ఉత్తమోత్తమైన రచనలలో ఒకటి. విజయనగరం ప్రాంతం యాసలో రాసిన ఈ నాటకం 100 సంవత్సరాల తరువాత కూడా ఈనాటికి పాఠకులను అలరిస్తూ ఉంది. ఈ నాటకం కన్నడం, ఫ్రెంచ్, రష్యన్, ఇంగ్లీషు, తమిళం, హిందీ భాషల్లోకి అనువాదమయ్యింది. గురజాడ మరణం తరువాత కన్యాశుల్కంపై ఎన్నో వివాదాలు రేగాయి. ఇన్ని వివాదాల మధ్య కూడా కన్యాశుల్కం కొన్ని వందల ప్రదర్శనలను పూర్తి చేసుకుంది. 100 ప్రదర్శనలు పూర్తి చేసుకున్న మొదటి తెలుగు సాంఘిక నాటకం ఇదే. పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అనే సుప్రసిద్ధ గేయం ఆయన రచనల్లో మరొకటి. దీని ఇతివృత్తం కూడా కన్యాశుల్కం దురాచారమే. గురజాడ అప్పారావు గారిని వ్యతిరేకించిన వారు ప్రధానంగా ఆయన భావాల విషయంలో కొందరు, సాహిత్యపరంగా ఆయన వాడుక భాష విషయంగా మరికొందరు వ్యతిరేకించారు. ఆయన సంస్కరణలను సమర్థిస్తూ సాంఘికాంశాల విషయంలో ఆయన స్టాండును వ్యతిరేకించిన వారు భావాల విషయంలో వ్యతిరేకులు కాగా, గ్రాంధిక భాష సమర్థకులు ఆయన వాడుక భాష విషయంలో వ్యతిరేకించారు. ఈ కథాంశం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.